పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన కార్యకర్తల్ని శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. వినుకొండ నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఘర్షణ జరిగింది. రెడ్డికొత్తూరు, కొండ్రముట్ల, ముపాల్ల, బొల్లాపల్లి, పేరురపాడు గ్రామాల్లో గొడవలు జరిగాయి. వైసీపీకి మద్దతుగా ఉన్న కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయాలైన వారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బాధితులను పరామర్శించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. టీడీపీ నాయకుల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు నరసరావుపేట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారందరినీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. వైసీపీ అందరికీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడులు చేసిన వారందరూ జూన్ 4 తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెనలేము సార్, కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అంటే ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం నేను ఎస్పీ గారు చెప్తున్నారు. చర్యలు తీసుకుంటాం సార్. ఏంది తలకాయ వాళ్ళు కొట్టి ఆడవాళ్ళు తలకాయ వాళ్ళు కొట్టి ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా ఇల్లులు బాగా కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి.